వివేకానంద రెడ్డి గారి బయోపిక్ వివేకం మూవీ, అంటే వివేకానంద రెడ్డి గారి బయోపిక్ని వివేకం పేరుతో ఈరోజు యూట్యూబ్లో విడుదల చేయడం జరిగింది. యూట్యూబే కాదు, అందరూ చూస్తున్నారు అన్ని ప్లాట్ఫామ్స్లోనూ. అయితే వైసీపీ వారు దీన్ని ఖండించట్లేదు. అందులో చాలా స్పష్టంగా పేర్లతో సహా అన్ని వాస్తవాలని పెట్టేశారు. సో వైసీపీ వారు ఎందుకు ఖండించట్లేదు? ఇప్పుడు అందరిలోనూ మొదలుతున్న ఆ ప్రశ్న ఇదే. సో మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు వైసీపీ వారు మాట్లాడతలేదు అంటారు ఈ సినిమా గురించి? నా అభిప్రాయం ఏంటంటే మన ధర్మం సత్యమేవ జయతే, ధర్మో రక్షిత రక్షిత. ఇప్పుడు ఎవరి కర్మకి ఎవడ బాధ్యులు, ఎవడి కర్మకి ఎవడ బాధ్యులు. ఆ పని చేసిన వాళ్ళు ఎవరు? ఆ పని చేసిన వాళ్ళు వాళ్ళే. కాబట్టి వాళ్ళ కింద కొత్త 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 ఉడికిపోతుంది, రగిలిపోతారో. ఏం పగిలిపోద్దో ఎవడికి తెలియటం వల్ల. అందువల్ల ఏంటంటే ఈ వివేకం అనే మూవీ నేను కూడా చూశాను సుబ్బు గారు, చాలా అద్భుతంగా ఉంది. అది తీసినటువంటి ప్రొడ్యూసర్కి, అది డైరెక్టర్ చేసినటువంటి మహానుభావులకి, ఆ మూవీ వీక్షణ చేసిన ప్రేక్షకులకు అందరికీ అభివందనములు. చేతనైతే ఆ మూవీ చూసిన ప్రతి ఒక్కరూ ఒకరికి 10 మందికి షేర్ చేసి ఒక్కసారి ఆ మూవీ చూడండి. వాస్తవాలకి దగ్గరగా ఉందా లేదా అనేది మనకు అర్థమవుద్ది. వాస్తవ కథ, ఇది కల్పిత కథ కాదు. ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే సుబ్బు గారు, వాళ్ళు కూడా మనకి చట్టాలుండి, చట్టాల చట్టంలో మనకుంది. అవతలు ఉండేవాడే చిన్నోడు కాదు, కిరాతకుడు. వాడు ఏదైనా చేస్తాడు. కిరాతకుడు ఉన్నప్పుడు ఏదైనా చేస్తారని ఏమి భయం లేకుండా వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే సిబిఐ కోర్టుకి పోయి ఆ ఫైళ్ళన్నీ తెచ్చుకున్నారు. ఏదో ఒక లాయర్ని, అడ్వకేట్ని పట్టుకుంటే వాళ్ళు తెచ్చిస్తారు. ఎందుకంటే ఆన్లైన్లో ఉంటాయి డాక్యుమెంట్, ఛార్జ్ షీట్ డాక్యుమెంట్లు. ఆ సిబిఐ డాక్యుమెంట్లు మొత్తం తీసుకొని దాంట్లో రాశారు వంశవృక్షం. వాళ్ళే సిబిఐ డైరెక్టర్లే వంశవృక్షం వేశారు. ఎవరెవరు ఎలా ఏంటి ఎలా అది తీసుకొచ్చి రాజకీయంగా ఎవరు ఎదగాలనుకున్నారు, ఎవరు వదగాలనుకున్నారు, ఎవరిని అంతమొందించాలనుకున్నారు అని పరిపూర్ణంగా ఏమి డిస్టర్బెన్స్ లేకుండా, ఒక్క సాంగ్ కూడా లేకుండా, అరే సినిమా అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా సైలెంట్గా వైలెన్స్ సినిమా చూపించారు ప్రజలకి. సైలెన్స్గా వైలెన్స్ సినిమా చూశారు. దాన్ని ఏదో సెన్సారు ఆపాలా అని చూశారు. నేననేది ఏంటంటే ఇవాళ సోషల్ మీడియా అంటే ఏంది? సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆపటం వాడి తరం కూడా కాదు. ఏం చేస్తారు? ఇప్పుడు ఇండియాలో ఒప్పుకోవు, అమెరికాలో ఎవడో వదలుతాడో, లండన్లో వదలుతారో, అప్పుడు ఏం చేస్తావు? చూడరా, ఇప్పుడు యూరప్లో ఏదో ఒక ఇండియా కాదబ్బా, అమెరికా దేశంలో ఒక యూట్యూబ్ ఛానల్ వదిలిండు, వాడిని మేము పీకతామా గడ్డి పెట్టా. ఫేస్బుక్లో వదలుతాడు, ట్విట్టర్లో వదలుతాడు. అమెరికా ఖండంలో చూడకుండా మానేస్తారా? మానలేరు కదా. అందువల్ల ఏంటంటే సినిమాని ఆపటం అనేది ఎవరి వల్ల కాదు. ఏమవుతుంది? ఈరోజు ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ సినిమా వదలటం వల్ల సంబరాలు చేసుకుంటున్నారు. సంబరాలు అంబరాన్ని అంటుతుంది. దాదాపుగా ఇప్పుడే అదేదో చూశాను సుబ్బు గారు, దాన్ని వివేకం బయోపిక్ అని ఆ ఛానల్లో దాదాపుగా 3 లక్షల మంది చూశారు. ఎవరో కుర్రోడు, గట్స్ ఉండే కుర్రోడు, టీడీపీ సోషల్ యాక్టివిటీ అని అది ఒక ఛానల్ ఓపెన్ చేసి దాంట్లో 20 లక్షల మంది చూశారు. కాబట్టి ఆ అబ్బాయికి సెల్యూటు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ టీడీపీ యాక్టివిస్ట్ అనే ఛానల్ని చూడండి, దాంట్లో ఉంది, చూసి తరించండి, 10 మందికి షేర్ చేయండి, నిజాలు నిర్భయంగా తెలుసుకోండి అని నేను మాత్రం చెప్తున్నాను. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో నిన్న కాక మొన్న హంతకులకు మద్దతు ఇస్తున్నారు నా చెల్లెళ్ళు అంటూ, వివేకానంద రెడ్డిని హత్య చేసింది చంద్రబాబు నాయుడు అంటూ కూడా మళ్ళీ స్టేట్మెంట్లు ఇచ్చాడు. అంటే పక్కనే అవినాష్ రెడ్డి గారిని వేసుకుని. కానీ ఈ సినిమాలో వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళందరూ కొట్టుకుని ఈ యొక్క బాబాయ్ని అడ్డు తగిలించుకున్నట్టుగా సినిమా మొత్తం చూపించారు. అసలు ఖండించాలి కదా. ఇప్పుడు ఈయన ఇది నిజమన్నప్పుడు ఆ సినిమా తప్పు తీశారని ఖండించడం కూడా రావట్లేదు, ఈరోజు ఖండనకు కూడా రావట్లేదు బయటికి. సహజంగా ఏ చిన్న విషయం వచ్చినా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేసి ఈ దుర్మార్గం, దౌర్జన్యం ఇవని అంటాడు కదా. ఇప్పుడు ఎందుకు ఖండించట్లేదు అంటారు? అసలు ఖండించేదేముందా? నిజం అనేది బయటకు వచ్చేసింది. అది వాళ్ళ సొంత కావ్యం, ఎవరో కల్పిత కథ కాదు కదా. రామ్ గోపాల్ వర్మ కల్పిత కథలు రాసుకుంటాడు. రామ్ గోపాల్ వర్మకు పెట్టుబడి పెట్టి జరిగినట్టు ఉన్నది లేనట్టు చూపించే మాయి బజార్ సినిమా కాదు కదా. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మను పెట్టుకొని మనం కూడా తీసుకున్నాం కదా ఒక సినిమా, యోహం అని ఒక సినిమా తీసిన కదా. అది ఊహల్లో తేలిపోయింది కదా. యోహంకే చివరికి మేము డబ్బులు ఇస్తూ పోయి మూవీ చూడమన్నా ఎవరు చూడలేదు కదా, దేకలేదు కదా. ఇప్పుడు డబ్బులు ఇచ్చి మీరు పోయి సినిమా చూడండి అన్న యోహం అనేది ఎవరు చూడలేదు కదా.
అందువల్ల సినిమా అనేది ప్రజల మనసులకి హృదయాలకి నిజమని తెలియాలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా కోర్టా ఏంటి? ఇచ్చింది కదా ఆల్రెడీ సుప్రీంకోర్టు, మాడు బగిలేటి ఇచ్చింది, నిన్నే ఇచ్చింది. ఎందుకు అయితే ముఖ్యమంత్రి అయితే ఎవడికి ముద్దు, ఎందుకు రావటం లేదు వాయిదాలకి? ఆయన రాజకీయ పార్టీ అధ్యక్షుడైతేనేది, ముఖ్యమంత్రి అయితేనే ట్రయల్ జరగాలి కదా అని చెప్పి మాడు బగిలే తీర్పు ఇచ్చింది కదా సుప్రీంకోర్టు. 4 వారాల లోపల మీరు అఫిడవిట్ వేస్తారా లేకపోతే ఏంది మీ కథ అని చెప్పి సిబిఐ వాళ్ళకి మాడు బగల కొట్టింది కదా. అందువల్ల ఏంటంటే అదృశ్య శక్తి ఎవరో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వెనక, ఒక అదృశ్య శక్తి పనిచేస్తుంది. ఇంకా ఆ పప్పులు ఉడకవు, ఎందుకంటే అయిపోయింది కథ, ముగిసిపోయింది కథ, కంచికి అయిపోయింది. అంటే మీ రాయలసీమలో ఈ సినిమా ప్రభావం ఎలాగ ఉంటుంది అంటారు? ఇప్పుడు వాస్తవాలు చాలా క్లియర్గా అందులో చూపించారు కదా, రాయలసీమలో ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది? మా గ్రేటర్ రాయలసీమలో ఈసారి మా గ్రేటర్ రాయలసీమలో ఎస్పెషల్గా మా నెల్లూరు 10, ఇప్పుడు నెల్లూరు 10కి ఇచ్చారు, కడపకు 10కి 10 ఇచ్చారు. ఇప్పుడు ఈ 2 కదా వాషింగ్ పౌడర్ నిర్మా సీట్లో. అందువల్ల ఏంటంటే ఈ 2 జిల్లాల్లోనే బొక్కబడుతుంది ఈసారి. నెల్లూరు జిల్లాలో బొక్కబడుతుంది, కడప జిల్లాలో బొక్కబడిందంటే అప్పుడు నెల్లూరు 10కి 10 ఇచ్చారు, కడప 10కి 10 ఇచ్చారు. ఈ 2 జిల్లాల్లో బొక్కబడుతుంది. అంటే దీని ప్రభావం ఇంకా మిగతా ఉత్తరాంధ్ర జిల్లాల్లో, కోస్టల్ ఆంధ్ర జిల్లాల్లో ఎలా ఉంటుందంటే చాలా ఘోరంగా ఉంటుంది. నేను ఫైనల్గా చెప్పేది ఒకటి, నిజం తెలుసుకోవడానికి సినిమా చూడండి ఒకసారి, చూసి మీ మనసుకి ఏది అనిపిస్తే అదే చేయండి. అది నిజాల ప్రాతిపదికన సిబిఐ ఛార్జ్ షీట్లో ఏదైతే రాసి ఉన్నారో దాని ఆధారంగా తీసినటువంటి మూవీ కాబట్టి ఈ వివేకం ఏం చేయలేరు అంటారు ఈ సినిమాను మరి? ఇంకా ఎవడేం చేయలేడు. ఇంకోటి ఆర్డర్ తెచ్చుకున్నా ఇంకొక రూపంలో చూస్తుంటారు. ఆల్రెడీ ఇప్పటికే డౌన్లోడ్ చేసి పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తారు? డౌన్లోడ్ చేసి పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు ఈ శాటిలైట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత, డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏదో ఒక రూపంలో వ్యక్తుల దగ్గరకు పోతుంది. విఘ్నులైన ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలందరూ ఆ వివేకం మూవీ ఒక్కసారి చూసి డిసిషన్ తీసుకోమని మాత్రం నేను చెప్పగలను సుబ్బు.